హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఆల్మోస్ట్ ఇంత పడ్డ తర్వాత అండ్ అదాని న్యూస్ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మార్కెట్ ఇంకా డౌన్ వెళ్తుంది అనేసి. సో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఇలాంటి పెద్ద క్యాండిల్ అనేది నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో, అది దట్టు 500 పాయింట్స్ 2.3% అప్ అనేది చాలా చాలా సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పర్ఫామ్ చేసింది అరౌండ్ 760 పాయింట్ గెయిన్స్తో. అండ్ సెన్సెక్స్ అయితే అసలు అల్టిమేట్, ఆ రోజు హీరో చేసే వాళ్ళకి కూడా పండగ అని చెప్పొచ్చు. ఒకటే స్ట్రైట్ బార్, ఈవెన్ అంతకు ముందు ఉన్నటువంటి 4-5 రోజుల్ని కంప్లీట్ కవర్ చేసి ఇక్కడ వరకు 79,000 వరకు రీచ్ అయ్యింది అంటే మాత్రం ఎంత స్ట్రాంగ్ ఉందనేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే కనుక లైక్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ప్రీవియస్గా, అంటే మనకి ఫ్రైడే ముందర కావచ్చు, ఫ్రైడే కావచ్చు, వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీకి అనుకూలంగా ఉండటం అయితే ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఏవైతే అంతకుముందు న్యూక్లియర్ బాంబ్స్ మన రష్యా కూడా రిలీజ్ చేయొచ్చు అన్న న్యూస్ ఏదైతే ఉన్నాయో అటువైపుగా ఎటువంటి అడుగులు పడకపోవడంతో అది కూడా ఒక రకంగా మనకి నిఫ్టీకి కావచ్చు, మన మార్కెట్స్కి కావచ్చు కంప్లీట్గా మంచి వెళ్ళినాయి. అండ్ ఎవరైతే లాస్ట్ టైము మనకి అదాని న్యూస్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ చాలా రోజులు ఉండే, మనం ఈవెన్ టెలిగ్రామ్లో కూడా ఆ రోజు పోస్ట్ చేసాము. ఏదైతే ఫ్రైడే రోజున మోస్ట్ ఆఫ్ ది అదాని స్టాక్స్ వచ్చేసి ఎక్సెప్ట్ అదాని గ్రీన్ అన్నీ కూడా మంచిగానే రికవరీ అయితే అయినాయి. కొన్ని స్టాక్స్ అయితే మంచి గ్రీన్లో అయితే క్లోజ్ కూడా అవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా మంచి ఒక కాంట్రిబ్యూట్ అయితే చేసినాయి మార్కెట్స్కి. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు వీడియోని అయితే ఒకసారి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ హ్యాపీ ఫర్ దట్ మీరు మెసేజెస్ చేస్తున్నారు, ఈరోజు ఇంత వచ్చింది అండ్ ఈరోజు ఇంత ప్రాఫిట్స్ వచ్చినాయి, మీ అనాలిసిస్ మీ లెవెల్స్ కూడా మాకు చాలా బాగా యూజ్ అయినాయి అని డెఫినెట్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ. ఎందుకంటే ఈ వీడియో చేసేదే మీకు హెల్ప్ అవుతుంది అనేసి డెఫినెట్గా. సో నా ఇన్సైట్స్, నా వ్యూ అండ్ నా లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ కంటిన్యూగా మీరు చూడడం వల్ల కూడా ఏంటంటే ఓకే ఇలా వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది, ఇలా వచ్చినప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఓవర్ ద పీరియడ్ ప్రాక్టికల్గా అలవాటు అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు, ఒకే క్యాండిల్ అయితే ఫామ్ చేయదు కాబట్టి. ఓకే, సో మనం వీక్లీతో స్టార్ట్ చేద్దాము. నిఫ్టీ 50లో వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి హ్యామర్ కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఓకే దాని లోపలనే ఉంది. అఫ్కోర్స్ ఈ విక్ అయితే ఉంది, బట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఇన్సైడ్ బార్. ఓకే, సో కంప్లీట్గా ఇన్సైడ్ అయితే ఉంది. సో ఎప్పుడైనా మనకి ఇక్కడ నుంచి రావాలి అనుకుంటే కనుక 23,900, అఫ్కోర్స్ ఒక 24,000 అనుకుంటే కనుక ఇంకొక 400 పాయింట్స్ అయితే మనకి అప్ సైడ్ అయితే ఉంది. సో 24,400 పైకి వెళ్తేనే మనకి అప్ సైడ్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఓకే, సో అప్పటి వరకు కూడా మనకి సైడ్ వేస్లోనే మన వ్యూ అనేది ఉంచుకోవాలి అంటిల్ అన్లెస్ ఈ లో ఏదైతే ఉందో ఓకే అగైన్ ఈ లో ఏదైతే ఉందో 23,500 ఆర్ 400 ఈ జోన్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయ్యేంత వరకు కూడా కన్సల్టేషన్ అనే చెప్పొచ్చు. అండ్ 24,400 బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ 23,500 కూడా బ్రేక్ అవుతే అప్పుడు వీ కెన్ టర్న్ యాజ్ అ బేరిష్ అనేసి మనం ఇక్కడ ఈ లెవెల్స్ ద్వారా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ మనకి ఇస్తున్నటువంటి హింట్స్. అండ్ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనకి ఇంకా లైక్ పైనుంచి కనుక ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసుకుంటే ఓకే సో ఇంకా కొంచెం స్టీప్గా అయితే ఉంది. ఓకే, సో ఇది కూడా అట్లీస్ట్ ఈ ఛానల్లో ఏదైతే రన్ అవుతుందో మనకి దీన్ని కూడా బ్రేక్ అయ్యి పైకి వస్తే సో ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చి అండ్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ ఒక క్యాండిల్ మాత్రమే వచ్చింది జస్ట్ ఒక బుల్స్ని ట్రాప్ చేసుకోవడానికి అనుకుంటే కనుక మండే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే 24,000 మనకి ఇక్కడ మెయిన్ హర్డిల్ నిఫ్టీ చేయడానికి. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్న న్యూస్ బట్టి అయితే కనుక బీజేపీ సూపర్ మెజారిటీ వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సో ఇప్పటి వరకు ఉన్న ఎలక్షన్ రిజల్ట్స్ కనుక చూసుకుంటే కనుక బీజేపీ వచ్చేసి సూపర్ మెజారిటీ సూపర్ లీడ్లో అయితే ఉంది. సో ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ వస్తుందంటేనే మార్కెట్కి ఇంత మంచి క్యాండిల్ అయితే వచ్చింది. సో బీజేపీ వచ్చింది అంటే కనుక మార్కెట్ నచ్చింది అంటే కనుక ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా తెలుస్తుంది, సాటర్డే ఈవినింగ్ వరకు కూడా. సో ఆ రిజల్ట్స్ని బట్టి మనకి గ్యాప్ అప్ లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ మనకి మార్నింగే 9:30 లోపలనే అంటే 100 అబోవ్ కనుక మంచి క్యాండిల్ కనుక కూర్చుంది అనుకుంటే కనుక ఇట్ మే గో అప్ సైడ్ లైక్ దిస్. ఓకే, అంటే 1 డేలో కాదు. సో అప్ సైడ్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో అంటిల్ 24,600 వరకు కూడా మనకి నెక్స్ట్ మేజర్ హడ్డీల్ ఏదైతే ఉందో 24,500 అండ్ 600 ఈ జోన్ వరకు కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక పాజ్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనకి ఏ విధమైన నెగిటివ్ న్యూస్ లేదు అనుకుంటే కనుక ఇక్కడ వరకు అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఇది నిఫ్టీకి సంబంధించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక మనం ఏదైతే ఛానల్ ప్రీవియస్గా డ్రా చేసామో ఎగ్జాక్ట్గా మళ్ళీ అక్కడనే ఉంది. ఓకే, మంచి సాలిడ్ గ్రీన్ కంబ్యాక్ అని చెప్పొచ్చు ఫర్ బుల్స్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకుని పైకి వెళ్తే అంటే 51,300 లెవెల్స్ కూడా బ్రేక్ చేసుకుంటే కనుక మంచి మూమెంటం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చెప్పుకుంటున్నట్టు ఒక రెక్టాంగిల్ ఫామ్లోనే ఇంకా కంప్లీట్గా అయితే ఉంది. ఓకే, అంటిల్ అన్లెస్ ఈ 3-4 డేస్ మనం యాక్షన్ కనుక కొంచెం పక్కన పెడితే కనుక బట్ ఓవరాల్గా మళ్ళీ అదే బాక్స్లోకి వచ్చి అయితే చేరింది. సో ఆల్మోస్ట్ 52,600-700 ఈ జోన్లో పైకి వెళ్తేనే మనం బుల్లిష్గా మారచ్చు. సో అప్పటి వరకు కూడా దీంట్లో కూడా కన్సాలిడేషన్ని మనం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్లియర్గా ప్రైస్ యాక్షన్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి పెద్దగా ప్యాటర్న్స్ అనేవి అయితే ఇక్కడ రావట్లేదు. అండ్ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయడానికి అయితే డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఎటువంటి పాసిబిలిటీస్ అయితే లేవు. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా కంప్లీట్గా ఇన్సైడ్ బార్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఏదైతే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి 52,200 అండ్ డౌన్ సైడ్ వచ్చి 49,600. సో ఈ 2 లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మేజర్గా చూపిస్తాయి. అండ్ ఎవరైతే పొజిషనల్ సెల్లర్స్ ఉన్నారో ఈ 2 లెవెల్స్ని యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి కూడా కాల్స్ అండ్ పుట్స్ అనేది సెల్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 52,000 దగ్గర ఏదైతే ప్రీవియస్గా కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే ఈ రెక్టాంగిల్ స్పేస్లోనే ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో చూపించినట్టు వీక్లీలో కూడా ఆల్మోస్ట్ ఈ ఏరియాలోనే ఉంది కదా. సో 52,200 ఈ 200 పాయింట్స్ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి మేజర్ రెసిస్టెన్స్గా నెక్స్ట్ వీక్ అయితే ఉంటుంది. సో 1-2 డేస్లో కనుక మంచి సాలిడ్ క్యాండిల్స్ పడి ఏదైతే లైక్ లాస్ట్ టైమ్ మనం టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసినట్టు అదానీ స్టాక్స్ చాలా వరకు మన బ్యాంక్స్కి కూడా మేజర్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, కోటక్ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్లో వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. చాలా వరకు వీళ్ళు లోన్స్ కూడా అదానీ గ్రూప్కి ఇచ్చున్నారు. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ అదానికి ఏదైనా ఇష్యూ అయితే కనుక ఆ ఎఫెక్ట్ మన బ్యాంక్స్ మీద కూడా పడేదానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఆ ఇష్యూ కనుక పెద్దగా ఇంపాక్ట్ పడలేదు, ఓకే అదానీ క్లియర్గా ఒక స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఏమైనా సర్టన్ ప్రూఫ్స్ కానీ ఇచ్చారు అంటే కనుక సో అది ఒక బుల్లిష్ ఫ్యాక్టర్గా మనకి బ్యాంక్స్ కన్నిటికీ కూడా పనిచేసేదానికైతే అవకాశం ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో 52 బ్రేక్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 52,200 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక కమింగ్ అప్ డేస్లో 54,000 వరకు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు ఇన్ కేస్ ఒకవేళ దానికి కంప్లీట్గా ఆపోజిట్ అంటే అదానీ కేసు ఇంకా కొంచెం ఏమన్నా మళ్ళీ హిండెన్బర్గ్ వాళ్ళు ఏదైనా సాలిడ్ ప్రూఫ్ చూపించి ఇదిగోండి దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అనేసి ఒక సాలిడ్ ప్రూఫ్ కనుక ఇచ్చారు అంటే కనుక మళ్ళీ అది అగైన్ తిరిగేసి ఆ ఇష్యూని మళ్ళీ మన ఇండియన్ మార్కెట్ మీద పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మనకి ఫైనల్గా వచ్చేసరికి మేజర్ డౌన్ సైడ్ వచ్చేసి 49,800. సో ఇది కూడా బ్రేక్ అవుతే కనుక మనకి కమింగ్ అప్ డేస్లో 49,000. ఇన్ కేస్ ఈ వీక్లీ లో ప్రీవియస్ వీక్లో అండ్ ఈ వీక్లో ఏదైతే ఉందో ఇది కూడా బ్రేక్ అవుతే కనుక మనం 49,000 చూడడానికి అయితే ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఇది మనకి వీక్లీలో అండ్ డైలీ టైం ఫ్రేమ్లో వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ
సెన్సెక్స్లో కూడా కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్లోనే ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో, సేమ్ లైక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ కూడా సేమ్ లైక్ నిఫ్టీ లాగానే మంచి సాలిడ్ ఇచ్చింది. కాకపోతే 1900 పాయింట్స్, ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ అయితే సెన్సెక్స్ ర్యాలీ ఇవ్వడం ఇక్కడ మనం గమనించాల్సిందే. అండ్ మంచి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయితే అయ్యింది. ఇక్కడ కూడా సేమ్ మనకి నిఫ్టీ ఏ మాదిరిగా వచ్చిందో ఒక ఛానల్ కూడా వచ్చింది. సో ఇది కూడా బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా మనకి మంచి మూవ్స్ అనేది రావడానికి అయితే మనం ఇక్కడ చూడొచ్చు, అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. బట్ ఈ ఏదైతే ఫ్రైడే వచ్చిన గెయిన్స్ని మార్కెట్స్ ఎంతవరకు ఒడిచిపట్టుకుంటే ఎంతవరకు కాపాడుకోగలుగుతాయి అనే దాని మీదే ఉంది. అంటే మండే మార్నింగ్ గ్యాప్ అప్ అండ్ సస్టైన్ అయ్యిందా లేదా లేకపోతే గ్యాప్ డౌన్ అనే దాన్ని బట్టే కంప్లీట్గా వీక్లీ పిక్చర్ అయితే మనకి రాబోతుంది. సో ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్. సో ఎఫ్ఐఐ అండ్ డిఏ డేటా కూడా ఒకసారి చూసేద్దాము. సో వీడియోని నచ్చితే కనుక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. సో ఒకసారి ఎఫ్ఐఐ డేటా చూసుకుంటే కనుక మనకి ఓవరాల్గా ఫ్రైడే వచ్చేసి 22nd వచ్చేసి 1278 crores అయితే ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తున్నారు. అలాగే మన డిఏఎస్ వచ్చేసి 1700 crores అయితే సుమారుగా బై అయితే చేస్తున్నారు. నెట్ పర్చేజ్ ఆర్ సేల్స్ అనమాట. ఓకే, సో ఇది పర్చేజ్, ఇది సేల్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక నవంబర్ మంత్లో లీస్ట్ వచ్చేసి నవంబర్ 1st 200 CR పెడితే కనుక దాని తర్వాత ఎక్కడ కూడా మనకి ఫ్రైడే అంత తక్కువ అమౌంట్లో అయితే లేదు. ఇక్కడ 1400 ఒకటి కనిపిస్తూ ఉంది. ఇంకా అంతకు మించి ఎక్కడ కూడా మినిమం 2000 3000 తప్ప 1800. సో వీటిలో చూసుకుంటే కనుక మనకి 1200 కొంత వరకు బెటర్ అని చెప్పొచ్చు. ఈవెన్ 21st కూడా 5000 crores అనేది సెల్ చేస్తున్నారు. అండ్ మంత్లీ డేటా చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఏంటంటే, సో అప్పుడప్పుడు రెడ్ అండ్ గ్రీన్లో చూసుకున్న సరే గ్రీన్ అయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు. సెల్లింగ్ చూసుకుంటే కనుక ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు అండ్ అలాగే ఆగస్ట్ కావచ్చు చాలా హెవీగా సెల్ చేస్తున్నారు. బట్ బై చేసేటప్పుడు 2000 5000 సెల్ చేసినప్పుడు మాత్రం 20,000 42,000 35,000 ఈ రేంజ్లో సెల్ చేశారు. బట్ అక్టోబర్లో మాత్రం మనకి అరౌండ్ 1.14 lakh అయితే సెల్ అయితే చేశారు. సో మనం ఇక్కడ నిఫ్టీలో చూడొచ్చు, మనకి అదే ఇక్కడ రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. ఓకే, సో సెప్టెంబర్ నుంచి కూడా అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 1.14 ఎఫ్ఐఎస్ ఎవరైతే సెల్ చేశారో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ 1.07 అంటే 1,07,000 కూడా మనకి వీళ్ళు పర్చేజ్ అయితే చేశారు. సో ఇక్కడ ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ 7,000 డిఫరెన్స్ ఉంటేనే మనం ఎంత రేంజ్లో డౌన్ఫాల్ అయితే చూసాము. సో ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళ సపోర్ట్ కనుక లేదు అంటే కనుక ఇంకా నిఫ్టీ ఎక్కడ ఉండేది కూడా మనం ఊహించుకోవచ్చు. సో ఇంత ఇంపాక్ట్ అయితే మనకి ఎఫ్ఐడిఏ డేటా ట్రాక్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. సో ఒకసారి నిఫ్టీ చూసుకుంటే కనుక 24,000 అయితే అప్ సైడ్ అయితే మనకి లెవెల్గా రెసిస్టెన్స్గా ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చి 23,827 ఈ లెవెల్స్ కూడా ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేసాయో, ప్రీవియస్గా ఎంత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి యాక్ట్ చేసాయో అనేది మనకు అర్థమవుతోంది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 23,873 నుంచి ఒక 100 and 120 పాయింట్స్ ఇన్ కేస్ మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, వేరే డొమెస్టిక్ వల్ల కావచ్చు, 24,000 దగ్గర కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24093, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,202, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,331గా అయితే మనకుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి మనకు ఒక బౌన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇది కూడా 930 945 లోపల మనకి బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,760, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,682, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 23,607గా మనకి నిఫ్టీలో అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి మనకి మనకి 1 hour టైం ఫ్రేమ్లో కావచ్చు, 15 minutes టైం ఫ్రేమ్లో కావచ్చు ట్రెండ్ లైన్ అయితే మనకు ఉంది. అండ్ ఈ లెవెల్స్ కూడా చూడొచ్చు, చాలా వరకు మనకి ఆల్మోస్ట్ మేకర్ బ్రేక్ లెవెల్స్ లాగా యాక్ట్ అయితే చేశాయి చాలా వరకు ఈ లెవెల్స్ కూడా. సో 51,277 ఒక్కసారి మనకి బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనం అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 51,398 ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,603, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,794 ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 50,986 కూడా బ్రేక్ అవుతే
అయితే 50,894 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,785 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,610గా అయితే మనకుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్. అండ్ అలాగే ఫిన్ నిఫ్టీకి చూసుకుంటే కనుక ఇవి. సో ఇక్కడ సేమ్ ఫిన్ నిఫ్టీకి కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఒక మంచి బ్రేక్అవుట్ అయితే ఉంది. అండ్ ఇది సస్టైన్ అవి 23,700 ప్రీవియస్గా కూడా ఫ్యూ టైమ్స్ టెస్ట్ అయితే చేసింది. సో ఇది కొంచెం వీక్ అయితే అవుతుంది. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక మనకి టార్గెట్ 1 అండ్ 2 అండ్ 3 అయితే ఇవి ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ 23,540 లెవెల్స్. సో ఈ ఏరియా నుంచి కూడా మనకి కొంతవరకు మంచి సిగ్నిఫికెంట్ సెల్లింగ్ వస్తున్న జోన్ అయితే మనకు కనిపిస్తుంది. మంచిగా సప్లై జోన్గా మారేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో 23,544 కూడా బ్రేక్ అవుతే కనుక మనకి టార్గెట్ 1 23,469, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,399 అండ్ టార్గెట్ 3 వచ్చి 23,332. సో ఇవండి మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యొక్క మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్, అలాగే ఎఫ్ఐఎస్ ఏం చేశారు, అలాగే డొమెస్టిక్గా అండ్ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది అన్నీ కూడా మనం దీంట్లో చూసాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ గుడ్ న్యూస్ ఈజ్ దట్ సూన్ మనం లైవ్ ట్రేడింగ్ గ్రూప్ని మళ్ళీ లాంచ్ అయితే చేయబోతున్నాము. సో దాని గురించి వీడియో అయితే జస్ట్ నెక్స్ట్ వీక్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. దాంట్లోనే కంప్లీట్ డీటెయిల్స్, సో దాంట్లో ఏమేమి ఆఫర్ చేస్తున్నాము, దాని ఫీ ఎంత ఉంటుంది, ఎట్లా జాయిన్ అవ్వాలి, అవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఒక డెడికేటెడ్గా ఒక వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.